Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology. Total Science and Technology లో 9 టాపిక్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం టాపిక్స్ 4.2, 4.4 అండ్ 4.5 రివైజ్ చేస్తున్నాం. ఈ టాపిక్స్ ఏంటంటే కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, కన్వెన్షనల్ ఎనర్జీ పవర్స్, థర్మల్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్, విండ్, బయో అండ్ వేస్ట్ బేస్డ్ ఎనర్జీ పాలసీస్, జియోథర్మల్ అండ్ టైడల్ సోర్సెస్. ఈ టాపిక్స్ మనకి గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో మెన్షన్ చేయడం జరిగింది. విజిట్ అవర్ అఫిషియల్ వెబ్సైట్ www.groupsmaster.com. This website mainly useful for you in your APPS and UPSC civil services examination preparation. ఈ టాపిక్స్ 4.2, 4.4, 4.5ని ఎలా క్లాసిఫై చేసాము, ఎలా కేటగరైజ్ చేసాము అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది. వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఒకసారి వెళ్ళి మీరు చూడవచ్చు. అది మీకు కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కంబైన్డ్గా అడిగినప్పుడు ఒక క్వశ్చన్, దానికి మీరు ఇంట్రడక్షన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. ఎకనామిక్ గ్రోత్, increasing prosperity, a growing rate of urbanization and rising per capita consumption is contributing to increasing demand for energy in the country. To meet this demand, India adopted energy mix approach, which uses combination of both conventional and non-conventional sources of energy. And for this, India has set an ambitious target of 450 gigawatt of renewable power by 2030. This is the world's largest expansion plan in renewable energy. మనకి కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ రెండు అడిగినప్పుడు మాత్రం మీరు ఇంట్రడక్షన్ ట్రై చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మాత్రమే అడిగితే ఈ పాయింట్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇండియా హ్యాస్ సెట్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ 450 gigawatt ఆఫ్ రెన్యూబుల్ పవర్ బై 2030 అండ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ మనం కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇది రివిజన్ సిరీస్, సో కాన్సెప్ట్స్ డీప్గా వెళ్ళడం లేదు. అందులోని ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇంతకుముందు క్లీన్ ఎనర్జీ గురించి చెప్పిన వీడియోలోని రివైజ్ చేసిన వీడియోలో వాటి డెఫినేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మళ్ళీ సపరేట్గా అవి మనం డిస్కస్ చేయట్లేదు. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఆల్సో కాల్డ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ విచ్ ఆర్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. దీస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి ఎక్సెప్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. These are further classified as commercial energy resources and non-commercial energy resources. Fossil fuels and coal, petroleum and natural gas. Coal, petroleum and natural gas and also electricity are commercial energy resources. One commercial energy resources are indukana ante because they have a price and the consumer has to pay the price to purchase them. అవి కొనుక్కొని ఒక పర్టికులర్ ప్రైస్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ ప్రైస్ పే చేసి ఈ కమర్షియల్ ఎనర్జీ రిసోర్స్ని కన్సూమర్ అనేవాడు పర్చేస్ చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ ఫైర్వుడ్, స్ట్రా, డ్రై డంగ్ అంటే కౌ డంగ్ అలాంటివి ఆర్ నాన్ కమర్షియల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. బికాస్ దే ఆర్ మోస్ట్లీ యూజింగ్ బై ద రూరల్ పాపులేషన్ ఫర్ కుకింగ్ పర్పజెస్ యాజ్ ఫ్యూయల్గా యూజ్ చేసుకుంటారు వాళ్ళు కుకింగ్ పర్పజెస్కి. యాజ్ దీస్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ టు దెమ్ ఫ్రమ్ ఫారెస్ట్ అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, దే ఆర్ నాట్ పర్చేసింగ్ దెమ్, సో వీ కాల్ దీస్ రిసోర్సెస్ యాజ్ నాన్ కమర్షియల్ ఎనర్జీ రిసోర్సెస్. బట్ హౌఎవర్ దీస్ టూ రిసోర్సెస్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. దే ఆర్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. నెక్స్ట్, హౌ ఫాసిల్ ఫ్యూయల్స్ వర్ ఫార్మ్డ్. మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ హ్యాస్ బీన్ బరీడ్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్. If this organic matter is subject to heat and pressure over millions of years, the fossil fuels will be formed. Petroleum and natural gas were created from very tiny plants and animals that had lived in oceans or seas. Coal formed from plants of ancient peat forests that grew on land. చూడండి, మనకి మెయిన్గా ఏంటంటే కోల్ అనేది ల్యాండ్ మీద దొరుకుతుంది. అంటే అండర్ గ్రౌండ్ ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్ కానీ ఫారెస్ట్ కానీ బర్రీ అయిన తర్వాత మనకి ఈ కోల్ అనేది అండర్ ఇంటెన్స్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్ ద్వారా క్రియేట్ అయింది. అది ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అలా కాదు, అవి కూడా ప్లాంట్ నుంచి, యానిమల్ నుంచే వచ్చాయి. బట్ స్టిల్ అవి ఎక్కడ బరీ అయ్యాయి? అండర్ ద ఓషన్స్ ఆర్ సీస్. సో అందుకే మనకి పెట్రోలియం అనేది ఓషన్స్లో డ్రిల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ న్యాచురల్ గ్యాస్ ఎక్కడ దొరుకుతుందా? పెట్రోలియం దొరికిన చోట దొరుకుతుంది అనమాట. ఈ న్యాచురల్ గ్యాస్ కూడా హీట్ అండ్ ప్రెషర్ కుక్డ్ ద ఆర్గానిక్ మెటీరియల్స్ ఇంటూ లిక్విడ్. ఈ లిక్విడ్ని మనం పెట్రోలియం అంటాం. ద ఎనార్మస్ వెయిట్ అండ్ ప్రెషర్ టుగెదర్ విత్ వెరీ హై హీట్ క్రియేటెడ్ ద న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఇస్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ పాకెట్స్ అబౌవ్ ఆయిల్ డిపాజిట్స్. ఈ పెట్రోలియం ఆయిల్ డిపాజిట్స్ ఎక్కడైతే దొరుకుతాయో దానికి మీదన లేయర్లోని న్యాచురల్ గ్యాస్ అనేది దొరుకుతుంది. ఇట్ కెన్ ఆల్సో బీ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్ లేయర్స్ దట్ డోంట్ కంటైన్ ఆయిల్. న్యాచురల్ గ్యాస్ ఇస్ ప్రైమర్లీ మేడప్ ఆఫ్ మీథేన్. న్యాచురల్ గ్యాస్లో చాలా గ్యాసెస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్
methane. Next, coal. Coal is a black or brownish black sedimentary rock that can be burned for fuel used to generate electricity. మన ఈ కోల్ని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అయితే ఇది బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్లో సెడిమెంటరీ రాక్ ఫామ్లో మనకి దొరుకుతుంది అనమాట. ఇట్ ఈస్ కంపోజ్డ్ మోస్ట్లీ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోకార్బన్స్ విచ్ కంటైన్ ఎనర్జీ దట్ కెన్ బీ రిలీజ్డ్ త్రూ కంబషన్ అంటే బర్నింగ్. కోల్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద వరల్డ్లోని కోల్ని ఎక్కువగా యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోల్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ బికాస్ ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్. టైప్స్ ఆఫ్ కోల్స్ ఫౌండ్ ఇన్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని చెప్పాం కదా, కోల్లోని మనకి కార్బన్ అండ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. సో బేస్డ్ అపాన్ దట్ కార్బన్ కంటెంట్ ఇండియన్ కోల్ ఈస్ divided into 4 types. Anthracite, it is the best quality of coal. It carries 80 to 95% of carbon content. It is hard, brittle. హార్డ్ అంటే చాలా గట్టిగా ఉంటుంది, బ్రిటల్ అంటే ఏంటంటే హార్డ్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఈజీ టు బ్రేక్ అనమాట. అంటే దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. కోల్ని ఎప్పుడైనా పట్టుకుంటే అది హార్డ్గా ఉంటుంది, బట్ ఆ హార్డ్నెస్ అనేది మనకు అంత ఫీల్ అవ్వం, మనం బ్రేక్ చేయగలుగుతాం. దాన్ని బ్రిటల్ నేచర్ అంటాం. బ్లాక్ కలర్లో ఉంటుంది, అలాగే లస్ట్రస్ అంటే షైనీగా ఉంటుంది అని అర్థం. లస్ట్రస్ అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ స్మాలర్ క్వాంటిటీ ఇన్ రీజన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. Next is bituminous. It contains 60 to 80% of carbon content and it has low level of moisture content. గుర్తుపెట్టుకోండి, high level of moisture content smoke ఎక్కువ వస్తుంది. It has high calorific value. It is most commonly used type of coal for electricity generation in India. మన electricity generation లో మనం ఎక్కువగా bituminous coal యూజ్ చేస్తాం. ప్రిలిమ్స్లో ఎప్పుడైనా అడిగితే ఈ బిట్ మీరు చెప్పండి, bituminous coal ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తాం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. Most of the bituminous coal is found in Jharkhand, Odisha, West Bengal, Chhattisgarh and MP. Sub-bituminous, ఇది bituminous కి lignite కి సెంటర్ స్టేజ్ అనమాట. It is also black in color, dull but it is not shiny and has a higher heating value than lignite. Lignite is the lowest grade of coal ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ఉంటుంది కార్బన్ కంటెంట్. ఇట్ కంటెన్స్ లీస్ట్ కార్బన్ కంటెంట్, దట్ ఈస్ 25 to 40%. It is found in the regions of Rajasthan, Lakhimpur in Assam and Tamil Nadu. Types of coal based on the basis of time period బేస్ చేసుకొని కూడా కోల్స్ని డివైడ్ చేయొచ్చు. దాన్ని మనం గోండ్వానా కోల్ అండ్ టెరిషరీ కోల్ అని ఇండియాలో అంటాం. గోండ్వానా కోల్ అరౌండ్ 98% ఆఫ్ ఇండియాస్ టోటల్ కోల్ రిజర్వ్స్ ఫ్రమ్ గోండ్వానా టైమ్స్. మన గోండ్వానా పీరియడ్ టైంలో ఉన్న కోలే మనకి ఇండియాలో 98% ఉంది. దిస్ కోల్ వాస్ ఫార్మ్డ్ అబౌట్ 250 million years ago. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ జార్ఖండ్, ఒరిస్సా, ఎంపీ అండ్ ఏపీ. టెరిషరీ కోల్ ఇట్ ఈస్ యంగర్ ఏజ్, అంటే ఇది ఇంకా దీని ఏజ్ చాలా చిన్నదనమాట. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ 15 to 60 million years agoలోనే ఫార్మ్ అయిందనమాట. సో టెరిషరీ కోల్ ఫీల్డ్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. నెక్స్ట్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం ఈజ్ ఎ లిక్విడ్ మిక్చర్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ దట్ కెన్ బి యూజ్డ్ టు మేక్ గ్యాసోలిన్, డీజిల్ అండ్ మెనీ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ పెట్రోలియం. పెట్రోలియం ఈజ్ ఆల్సో కాల్డ్ క్రూడ్ ఆయిల్ ఆర్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అని కానీ ఆయిల్ అని కానీ అంటాం పెట్రోలియంని. అలాగే న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ మోస్ట్లీ కంప్రైజెస్ ఆఫ్ మీథేన్. ఇందాక చెప్పాను, న్యాచురల్ గ్యాస్ ఇస్ సమ్టైమ్స్ మనం దీన్ని గ్యాస్ అని కూడా అంటాం. న్యాచురల్ గ్యాస్ ఇస్ ఫౌండ్ ఇన్ అండర్ గ్రౌండ్ విత్ పెట్రోలియం. అలాంగ్ విత్ పెట్రోలియం మనకు న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది. సో దిస్ న్యాచురల్ గ్యాస్ ఇస్ ఫ్లేమబుల్, అంటే బర్న్స్ విత్ ఫ్లేమ్. న్యాచురల్ గ్యాస్ ఇస్ ద న్యాచురల్ గ్యాస్ ఇస్ ద క్లీనెస్ట్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్. At a natural gas processing plant, and natural gas is cleaned and impurities are separated out. Mostly natural gas is used as a fuel for heating and generating electric power. Natural gas ni హీటింగ్ పర్పజెస్కి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అయితే అది క్లీనెస్ట్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్ అన్నాం కదా, అందుకే మనకి కొన్ని కంపెనీస్ ఏం చేసి అంటే ఇన్ ఆర్డర్ టు హెల్ప్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ సమ్ కంపెనీస్ హ్యావ్ డెవలప్డ్ ఇంజన్స్ ఆఫ్ కార్స్, ట్రక్స్ అండ్ బస్సెస్ దట్ కెన్ బి పవర్డ్ బై న్యాచురల్ గ్యాస్. సిఎన్జి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, బయో ఎనర్జీ, వేస్ట్ బేస్డ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఆర్ ద రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇందాక చెప్పాను కదా, ఇవి మనం డిస్కస్ చేయట్లేదని. వీటి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలోని క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్లో డిఫైన్ చేయడం జరిగింది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇవేంటి అనేది చూడట్లేదు. యాజ్ పర్ దాని రిలేటెడ్ పాలసీస్ చూస్తాం అంతే. యాజ్ పర్ ఎస్టిమేట్స్, ఇండియా హ్యాస్ అ సోలార్ పొటెన్షియల్ ఆఫ్, మన ఇండియాలో ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు మన ఇండియాకి ఎంత పొటెన్షియల్ ఉందో. మనకి నియర్లీ 650 గిగావాట్ పవర్ అనేది మనం జనరేట్ చేయొచ్చు యూజింగ్ సోలార్ బేస్డ్ ఎనర్జీ. విండ్ పొటెన్షియల్ ఎంత ఉంది? మోర్ దెన్ 300 గిగావాట్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, విండ్ ఎనర్జీ అనేది విండ్ మిల్స్లో మనం విండ్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, అది మనకి చాలా హైట్లో ఉంటాయి కదా, అది మనకి 100 meters హైట్లోనే ఎస్టిమేషన్ జరిగింది ఇది. ఇంకా 120 meters హైట్, అలాగే స్పెసిఫిక్ హైట్స్ ఉంటాయి అనమాట. అవి
అవన్నీ కాదు, ఇది జస్ట్ మోర్ దెన్ 300 gigawatt at a height of 100 meters only. నెక్స్ట్ స్మాల్ హైడ్రో పొటెన్షియల్ ఆఫ్ నియర్లీ 220 gigawatt, బయో ఎనర్జీ పొటెన్షియల్ అంతా 25 gigawatt అనేది ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. అయితే మనకి ఈ రెన్యూబుల్స్లో ఉన్న మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, MNRE అంటాం షార్ట్కట్లో. ఇట్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ద బ్రాడ్ ఎయిమ్ ఆఫ్ ద మినిస్ట్రీ is to develop and deploy new and renewable energy to supplement the energy requirements of the country. చూడండి, సోలార్ ఎనర్జీ పాలసీ. సోలార్ ఎనర్జీ పాలసీ గురించి ఎప్పుడు రాసినా సరే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది నేషనల్ సోలార్ మిషన్, చాలా ఇంపార్టెంట్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2010 యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్. 2008లో తీసుకొచ్చారు ఇది. దీంట్లో భాగంగా మనకి నేషనల్ సోలార్ మిషన్ అనేది తీసుకొచ్చారు. Its objective is to establish India as a global leader in solar energy by creating policy conditions for solar technology diffusion across the country as quickly as possible. ఇందులో మనకి 3 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ 2010 to 2012, నెక్స్ట్ ఫేజ్ 2013 to 2017, అండ్ థర్డ్ ఫేజ్ ఇస్ 2017 to 2022. అండర్ ద ఫేజ్ 1 మనకి రూఫ్ టాప్ పీవీ అండ్ స్మాల్ స్కేల్ జనరేషన్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దీని మెయిన్ ఏమంటే టు ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్. మనకి సోలార్ ప్యానల్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్ హౌసెస్ పైన ఎక్కడైనా పెట్టినా, ఇండివిజువల్ ఇండస్ట్రీస్ పైన అంటే టాప్ ఫ్లోర్లో ఓపెన్ స్పేస్లో పెట్టినప్పుడు దాన్ని మనం రూఫ్ టాప్ అంటాం. అదే గ్రౌండ్ మీద మౌంట్ చేస్తే గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్ అంటాం. ద ఇండియన్ గవర్నమెంట్ రివైజ్డ్ ద సోలార్ మిషన్ ఇన్ 2014. ఈ టార్గెట్ ఇంతకుముందు ఎంత పెట్టారంటే 20 gigawatt పెట్టారు. ఆ టార్గెట్ ఇప్పుడు 100 gigawattకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో by 2022 అనమాట, 2022 ఈ టార్గెట్స్ ఫర్ 100 gigawatt installed capacity of solar electricity by 2022. To reach this ambitious target, government announced several policies to promote solar energy in India. Next, state specific bundling scheme. It was introduced in 2015. Under this scheme, the generation from solar power projects was allowed to bundle with coal based power projects in the ratio 2:1 to bring tariff at lower rate. మనకి కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్తో పాటు దీన్ని కూడా మిక్స్ చేసి ఎనర్జీని సప్లై చేస్తే మనకి ఫైనల్గా సప్లై అనేది పెరిగి మనకి అంటే టరీఫ్ అనేది అంటే ఫైనల్గా వచ్చిన దాని ప్రైస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ద స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ వాజ్ రోల్డ్ అవుట్ ఇన్ 2014 with an aggregate capacity of 20,000 megawatt అనేది క్రియేట్ చేయాలి కెపాసిటీ బై యూజింగ్ సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అని డిసైడ్ చేశారు 2014లో. తర్వాత ఈ కెపాసిటీని దీన్ని సోలార్ పార్క్ స్కీమ్ అంటాం ఎన్హాన్స్ చేశారు 20,000 మెగావాట్ నుంచి 40,000 మెగావాట్కి ఎప్పుడు 2017లో. అండ్ ఆల్సో డిసైడెడ్ దట్ టు సెటప్ at least 50 solar parks by 2021 and 2022. Hence the target of solar park scheme is to develop at least 50 solar parks with aggregate installed capacity of 40,000 megawatt of solar power by 2022. In August 2020, government announced plans to offer land near its ports to companies for building solar equipment factories. చూడండి, ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ పాలసీ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఫేవరబుల్ పాలసీస్ ఏం తీసుకొచ్చి సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మెయిన్ మీనింగ్ అనమాట. గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ GBI ప్రోగ్రామ్ అంటాం. ఇది 2010లో లాంచ్ చేశారు టు గివ్ ఎ థ్రస్ట్ టు రూఫ్ టాప్ PV అంటే ఫోటోవాల్టాయిక్ అండ్ అదర్ స్మాలర్ సోలార్ పవర్ ప్లాంట్స్ కనెక్టెడ్ టు గ్రిడ్ అండర్ ఫేజ్ 1 ఆఫ్ JNNSM ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ IREDA. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది IREDA. JNNSM అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. అండర్ VGF స్కీమ్స్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్స్, దాని కింద మనకి 750 మెగావాట్, 2000 మెగావాట్, 5000 మెగావాట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, ద స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ దీన్ని సరల్ అంటారు. దీన్ని డెవలప్ చేశారు. ఈ ఇండెక్స్ ఎందుకంటే to assess and evaluate various states for their preparedness to support rooftop solar development. It also ranks states based on parameters that are critical for establishing strong solar rooftop markets. స్టేట్ని అసెస్ చేసి వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తే వాళ్ళు సోలార్ ఎనర్జీ పాలసీని ప్రమోట్ చేస్తారని ఈ ఇండెక్స్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ప్రమోట్ చేస్తుందో చూడండి.
ఇట్ హ్యాస్ ఇంక్లూడెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండర్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో ఇంక్లూడ్ చేసింది రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఆర్బీఐ, ఫర్ విచ్ బ్యాంక్ లోన్స్ అప్ టు లిమిట్ ఆఫ్ 15 crore టు బారోవర్స్. 15 crore వరకు బ్యాంక్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో తీసుకొని లోన్స్ అనేది డిస్పర్స్ చేస్తుంది. అదే ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్కి అయితే లోన్ లిమిట్ అనేది 10 lakh per borrower. అండర్ ఆఫ్ గ్రిడ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ పీవీ అప్లికేషన్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ హ్యాస్ బిన్ ప్రొవైడింగ్ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సోలార్ స్ట్రీట్ లైట్, సోలార్ స్టడీ ల్యాంప్స్, స్టాండ్ అలోన్ solar pumps, solar power packs, other off-grid solar applications to meet out the electricity, water pumping, lighting needs of the local communities, institutions, individuals in the rural areas. Program is being implemented mainly through state nodal agencies. చూడండి మనకి ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ అని ఉంటుంది. ఆన్ గ్రిడ్లో ఏం చేస్తారు, మనకి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని అంతా కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి దాన్ని ట్రాన్స్మిట్ చేసి అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. అయితే గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసింది, ఆఫ్ గ్రిడ్ కూడా ప్లాన్ చేసింది. ఆఫ్ గ్రిడ్ ఏంటంటే సింపుల్గా స్పెసిఫిక్ ఏరియాలోని మీరు ఎలక్ట్రిసిటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూడండి, స్ట్రీట్ లైట్స్ పర్పస్కి యూజ్ చేస్తారు. అలాగే ఎప్పుడైనా ఎవరైనా చదువుకుంటే అక్కడ వాళ్ళకి లైట్ అనేది ఇంపార్టెంట్, సో అక్కడ యూజ్ చేస్తారు. సో అదే ఆఫ్ గ్రిడ్లో మీకు స్టడీ ల్యాంప్స్, సోలార్ స్టడీ ల్యాంప్స్ సప్లై చేసాం అనుకోండి. అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఒక పెద్ద ఏరియా తీసుకొని ఆ ఏరియా అంతటికి ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ అనేది సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి దీనికి సప్లై చేయొచ్చు. అది ఆఫ్ గ్రిడ్ అనమాట. ఈ ఎనర్జీని ఆన్ గ్రిడ్ అంటే ఈ ఎనర్జీని ఇండియన్ గ్రిడ్కి సప్లై చేయడం లేదు. అక్కడ స్పెసిఫిక్గా ఒక పర్పస్ కోసం అనేది ఆఫ్ గ్రిడ్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి అక్కడ ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది ఆఫ్ గ్రిడ్ మెయిన్ ఏమన్నమాట. నెక్స్ట్, అండర్ అటల్ జ్యోతి యోజన స్కీమ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ వర్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిషా అండ్ యూపీ. ఇప్పుడే చెప్పాం కదా, సోలార్ ఈ అజయ్ స్కీమ్ ద్వారా మనకి సోలార్ స్ట్రీట్ లైట్స్ని ఇన్స్టాల్ చేశారనమాట ఆఫ్ గ్రిడ్ యూటిలైజ్ చేసుకొని. నెక్స్ట్, ఏ స్కీమ్ టు ప్రొవైడ్ సోలార్ స్టడీ ల్యాంప్స్ టు 70 lakh స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాజ్ అవైలబుల్ ఇన్ ద 5 states అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా అండ్ ఉత్తరప్రదేశ్, వేర్ లెస్ దెన్ 50% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ ఎలక్ట్రిఫైడ్. ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా అచీవ్ అవ్వలేదో, ఎక్కడైతే మోర్ దెన్ 50% లేదో ఆ ఏరియాస్లోని స్కూల్ చిల్డ్రన్ చదువుకోవాలని చెప్పి సోలార్ స్టడీ ల్యాంప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మినిస్ట్రీ హ్యాస్ బిన్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ గ్రిడ్ డీసెంట్రలైజ్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీస్ ఫర్ కమ్యూనిటీ కుకింగ్, ప్రాసెస్ హీట్ అండ్ స్పేస్ హీటింగ్ అండ్ కూలింగ్ అప్లికేషన్స్ ఇన్ ఇండస్ట్రియల్ institutional commercial establishment scheme for the promotion of renewable energy for thermal applications. మనకి ఈ ఆఫ్ గ్రిడ్ డీసెంట్రలైజ్డ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా కమ్యూనిటీ కుకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎక్కడైనా సరే ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు అక్కడ చాలామందికి ఫుడ్ అనేది కుక్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, సోలార్ పవర్ని యూటిలైజ్ చేసుకొని ఆ ఫుడ్ని కుక్ చేస్తున్నారు. అలాగే చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి అక్కడ స్పెసిఫిక్గా ఆఫ్ గ్రిడ్లో కనుక మీరు సోలార్ ఎనర్జీ ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే స్పెసిఫిక్ ఇండస్ట్రీ, ఆ పెద్ద ఇండస్ట్రీస్కి సెపరేట్గా కరెంట్ అనేది సప్లై చేయాల్సిన అవసరం లేదు. అది కొన్ని యాక్టివిటీస్కి ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్, గ్రీన్ ఎనర్జీ కారిడార్. ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ రెన్యూబుల్ అండ్ జనరేషన్ కెపాసిటీ ఎడిషన్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2015 and 16 approved the creation of intrastate transmission system in states of Andhra Pradesh, Gujarat, Himachal Pradesh, Karnataka, MP, Maharashtra, Rajasthan and Tamil Nadu, which are rich in renewable resource potential where large capacity renewable power projects are planned. మనకి ఈ స్టేట్స్లోని రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది అని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని ప్లాన్ చేశారు. అంటే ఈ స్టేట్స్లో ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ ఎనర్జీని ఈజీగా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం జనరేట్ చేస్తే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్ అని ప్లాన్ చేసుకొని దీన్ని తీసుకురావడం జరిగింది. క్యాబినెట్ ఎప్పుడు ఇచ్చింది, అప్రూవల్ 2015 and 16. నెక్స్ట్, విండ్ ఎనర్జీ పాలసీ. విండ్ ఎనర్జీ పాలసీలో మెయిన్ నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ డిస్కస్ చేయాలి. ఇట్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2018 టు ప్రొవైడ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లార్జ్ గ్రిడ్ కనెక్టెడ్ విండ్ సోలార్ పీవీ హైబ్రిడ్ సిస్టమ్ ఫర్ ఆప్టిమల్ అండ్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ విండ్ అండ్ సోలార్ రిసోర్సెస్, transmission infrastructure and land. This policy also aims to encourage new technologies, methods and layouts involving combined operation of wind and solar PV plants.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండ్ మిల్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ మధ్యలో స్పేస్ ఉంది. ఈ మధ్యలో స్పేస్లోని సోలార్ పీవీ సెల్స్ని ప్లేస్ చేసి, సో ఇక్కడ ఒక కంబైన్గా ఉన్న గ్రిడ్కి ఇందులోంచి వచ్చిన విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని ఇక్కడ ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా హైబ్రిడ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలో స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఈ విండ్ మిల్స్ మధ్యలో ఉన్న స్పేస్ని. ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ, a scheme for setting up of 2500 megawatt interstate transmission system was connected. Wind solar hybrid projects was sanctioned in 2018. దీనికి implementing agency ఏంటి? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Ministry is issuing concessional custom duty exemption certificates to the manufacturers of wind operated electricity generators. దీనికి విండ్ ఎనర్జీ జనరేట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా క్యాపిటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా కంపెనీస్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటికి ఎగ్జామ్షన్స్ ఇస్తుంది అనమాట మినిస్ట్రీ. నెక్స్ట్, ఇండియా ఇస్ బ్లెస్డ్ విత్ అ కోస్ట్ లైన్ ఆఫ్ 7600 kilometers surrounded by sea water on 3 sides and it has tremendous power generation potential from offshore wind energy. మనకి 3 sides కూడా ఓషన్ ఉండడం వల్ల మనకి ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇండియాకి. సో గవర్నమెంట్ హ్యాడ్ నోటిఫైడ్ ద నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పాలసీ ఇన్ 2015 and Ministry of New and Renewable Energy MNRE will act as the nodal ministry for development of offshore wind energy in India. It will work in close coordination with other government entities for development and use of maritime space within EEZ, exclusive economic zone of the country in an effective manner. MNRE మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి మనకు ఆఫ్షోర్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడ మనకి ఈజెడ్ అంటే ఇది ల్యాండ్ అయితే ఇక్కడ అంతా సీ ఉంటే ఈ ఈజెడ్ లిమిట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి. సో ఎంఎన్ఆర్ఈ దానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అవుతుంది, అందుకే దీన్ని నోడల్ మినిస్ట్రీగా పెట్టారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, చెన్నైలో ఉంది. ఇట్ హ్యాస్ బిన్ డిజిగ్నేటెడ్ యాజ్ ద నోడల్ అనే ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్ వేరియస్ ప్రీ ఫీజిబిలిటీ యాక్టివిటీస్. అంటే మనకు కావాల్సిన అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కావాల్సిందంతా కూడా అసెస్మెంట్ ఎవాల్యూట్ చేయాల్సింది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనమాట. రిలేటింగ్ టు రిసోర్స్ అసెస్మెంట్, సర్వేస్, స్టడీస్ విత్ ఇన్ ఈజెడ్ ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ చేస్తుంది. నెక్స్ట్ 8 zones were set. 8 zones each in Gujarat and Tamil Nadu already ఐడెంటిఫై చేయడం జరిగింది. దీస్ ఆర్ ద పొటెన్షియల్ ఆఫ్షోర్ జోన్స్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఉన్న జోన్స్ అనమాట. ఇది కూడా ఎవరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది ఐడెంటిఫై చేసింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంఎన్ఆర్ఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has already announced its intention of developing 5 gigawatt of offshore wind energy project by 2022 and 30 gigawatt by 2030. ఇంతకుముందు మనం చూసాం 2022 కల్లా 175 gigawatt టోటల్ 175 gigawatt రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుంది. అందులో 5 gigawatt అనేది ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ద్వారా క్రియేట్ చేయాలనుకుంది 2022 కల్లా. అదే 30 gigawatt 2030 కల్లా జనరేట్ చేయాలని టార్గెట్స్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ ద డొమెస్టిక్ కెపాసిటీ for design and development of new offshore wind energy turbines, testing cum research facility was necessary and ministry has already identified suitable site at Dhanushkoti in Tamil Nadu for establishment of testing cum research center. మనకి విండ్ ఎనర్జీ జనరేట్ చేయాలంటే విండ్ టర్బైన్స్ కావాలి కదా. సో ఈ టర్బైన్స్ని ఎక్స్పెరిమెంటల్ మోడ్గా టెస్ట్ చేయడానికి ఒక సైట్ కావాలని చెప్పి ధనుష్కోటి తమిళనాడులోని ఒక టెస్టింగ్ రీసెర్చ్ సెంటర్ని ఆల్రెడీ ఎంఎన్ఆర్ఈ ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్, స్మాల్ హైడ్రో పవర్ పాలసీ. MNRE is vested with the responsibility of developing hydropower projects capacity of up to 25 megawatt. స్మాల్ హైడ్రో పవర్ ఏంటంటే 25 మెగావాట్ వరకు స్మాల్ హైడ్రో పవర్లోకి వస్తాయి. లెస్ దెన్ కెపాసిటీ ఆఫ్ 25 megawatt categorized as small hydropower projects. These projects have potential to meet power requirements of remote and isolated areas. రిమోట్ ఏరియాస్, ఐసోలేటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని చిన్న ఐలాండ్స్ ఉంటాయి, అలాగే చాలా కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, చిన్న విలేజెస్, వాళ్ళకి ఈ ఎనర్జీ అనేది సరిపోతుంది. సో దానికోసమని స్మాల్ హైడ్రో పవర్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది ఇన్ డీసెంట్రలైజ్డ్ మేనర్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు లోకల్ పీపుల్. అయితే ఈ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఇంకా కేటగరైజ్ చేశారు ఫర్దర్గా. అది స్మాల్, మీడియం, మైక్రో అంటాం.
small, mini and micro hydel projects based on their capacity. Less than 0.1 megawatt అయితే మైక్రో అంటాం. 0.10 నుంచి 2 మెగావాట్ వరకు అయితే మినీ అంటాం. స్మాల్ 2 నుంచి 25 మెగావాట్. The estimated potential of small, mini, micro hydel projects in the country is 21133.65 megawatts from 7133 potential sites located in different states of India. Next, the national target of SHP, that is small hydropower policy, is to achieve cumulative capacity of 5000 megawatt by 2022. 5000 megawatt by 2022 అనేది టార్గెట్ ఉంది. స్మాల్ హైడ్రోపవర్ నుంచి జనరేట్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ. అండ్ అగ్రిగేట్ కెపాసిటీ ఆఫ్ 4671.557 megawatt has been achieved by 31st December 2019 through 1127 small hydropower projects. 5000లో ఆల్రెడీ ఇది అచీవ్ చేసేసారు. సో ఇంకా రెస్ట్ చాలా తక్కువ, తొందరగానే అచీవ్ చేస్తారు. అండర్ ద లడాక్ రెన్యూబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్ 1 mini hydel project namely Chamsen MHP 450 kilowatt ఇది capacity was commissioned in Chamsen village in late. 2 mini hydropower projects in Kargil district namely Mathain 550 kilowatt capacity, Khandi 1000 kilowatt capacity are currently under testing stage. Ministry of ఈ పాయింట్స్ అన్ని కూడా స్మాల్ హైడ్రోపవర్ పాలసీ గురించి రాసేటప్పుడు మెన్షన్ చేయాలి. Ministry also supported setting up of 259 water mills in Karnataka and 40 water mills in Nagaland. These water mills are being operated by individuals or local community to meet the power requirements of local community in a decentralized manner. Dikshi small hydropower project 25 megawatt capacity. It is the first SHP to be commissioned in the private sector in state of Arunachal Pradesh. The small hydropower policy. Next, bioenergy policy. The government has been promoting biomass power and Bagassi cogeneration program with the aim to recover energy from biomass, including Bagassi agricultural residues such as shells, husks, de-oiled cakes, wood from dedicated energy plantations for power generation. Power generation ki biomass waste ni kuda యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ రెసిడ్యూస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అగ్రికల్చర్ నుంచి వస్తాయి, అలాగే బగాసి షుగర్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని బయో ఎనర్జీని జనరేట్ చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. దానికి మనకి గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది బగాసి కో జనరేషన్ ప్రాజెక్ట్స్కి. ద పొటెన్షియల్ ఫర్ పవర్ జనరేషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఆగ్రో ఇండస్ట్రియల్ రెసిడ్యూస్, అంటే వేస్ట్ వస్తాయి కదా అగ్రికల్చర్ నుంచి, ఆగ్రో ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్స్ వస్తాయి కదా, దాని పొటెన్షియల్ ఎంతగా ఎస్టిమేట్ చేశారు, 18,000 మెగావాట్ ఎస్టిమేట్ చేశారు. ఓవర్ 500 బయోమాస్ పవర్ అండ్ కో జనరేషన్ ప్రాజెక్ట్స్ విత్ అగ్రిగేట్ కెపాసిటీ ఆఫ్ 9186.50 మెగావాట్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ ద కంట్రీ అప్ టు డిసెంబర్ 2019. 2019కి ఇన్ని ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. నెక్స్ట్, షుగర్ ఇండస్ట్రీ బయో ఎనర్జీని డిస్కస్ చేసినప్పుడు బయోమాస్ అండ్ బగాసి కో జనరేషన్ ప్రోగ్రామ్ గురించి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా షుగర్ ఇండస్ట్రీ గురించి మెన్షన్ చేయాలి. ఎందుకంటే బగాసి ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటుందో చూడండి ఒకసారి. ఇట్ హ్యాస్ బిన్ ట్రెడిషనల్లీ ప్రాక్టీసింగ్ ఇన్సిడెంటల్ కో జనరేషన్ బై యూజింగ్ బగాసి యాజ్ అ ఫ్యూయల్ ఫర్ మీటింగ్ ద స్టీమ్ అండ్ పవర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ షుగర్ ప్రాసెసింగ్ అండ్ షుగర్ మిల్ కాంప్లెక్స్. షుగర్ ఇండస్ట్రీ తనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీని తనే ఈ బగాసి ద్వారా జనరేట్ చేసుకుంటుంది అనమాట. సో దాన్ని ఫ్యూయల్గా యూటిలైజ్ చేసుకుంటుంది ఎక్కడ, తన స్టీమ్కి పవర్, తన స్టీమ్ రిక్వైర్మెంట్కి పవర్ రిక్వైర్మెంట్స్కి. సో ఆ మిల్లు దగ్గరే షుగర్ ఇండస్ట్రీ ఆ బగాసిని కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. విత్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద బాయిలర్ అండ్ టర్బైన్ టెక్నాలజీస్ ఫర్ జనరేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ స్టీమ్ at high temperatures and pressure, sugar industry has been producing electricity steam for their own requirements. వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా ఇంకా సర్ప్లస్ ఎనర్జీని సెల్ చేస్తున్నారు అనమాట గ్రిడ్కి బై ఆప్టిమింగ్ యూటిలైజింగ్ ద బగాసి. వాళ్ళ బై ప్రోడక్ట్ బగాసి ఏదైతే వస్తుందో దాని ద్వారా వాళ్ళు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి వాళ్ళు యూజ్ చేసుకోవడమే కాకుండా ఇంకా సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని గ్రిడ్కి సెల్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA is providing loans for setting up of biomass power and bagasse co-generation projects. Concession ఇందాక చెప్పాను కదా సెంట్రల్ ఇన్సెంటివ్స్ ఇస్తుందని. కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్సెస్ డ్యూటీ, ట్యాక్స్ హాలిడే ఫర్ 10 years available on equipment required for initial setting up of biomass projects based on certification by MNRE. Next, National Policy on Biofuels 2018. The government aims at increasing the utilization of biofuels in the energy and transportation sector. గవర్నమెంట్ బయోఫ్యూయల్స్ని ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో యూటిలైజ్ చేసుకోవాలని పాలసీని తీసుకురావడం జరిగింది.
సో దీని ద్వారా ఏంటి ప్రమోట్ చేస్తుంది? ప్రమోటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫ్రమ్ డొమెస్టిక్ ఫీడ్ స్టాక్ ఇన్ ద కమింగ్ డికేడ్ త్రూ దిస్ పాలసీ. యాజ్ పర్ దిస్ పాలసీ ఫ్యూయల్స్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్కి ఏ ఫ్యూయల్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫ్యూయల్స్ అయితే బయోఫ్యూయల్స్కి క్లాసిఫై చేశారు, క్వాలిఫై చేశారు అనేది ఏంటంటే బయో ఇథనాల్, బయోడీజిల్ అండ్ బయో సిఎన్జీ. త్రూ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఈబీపీ, ఇథనాల్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీడ్ స్టాక్స్ వుడ్ బి బ్లెండెడ్ విత్ పెట్రోల్. ఇవన్నీ కూడా బయో ఎనర్జీ పాలసీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ వేస్ట్ టు ఎనర్జీ పాలసీ. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ వేస్ట్ టు ఎనర్జీ యాజ్ ఎ రెన్యూబుల్ టెక్నాలజీ అండ్ సపోర్ట్స్ ఇట్ త్రూ వేరియస్ సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్. మనకి గుర్తుపెట్టుకోండి, వేస్ట్ టు ఎనర్జీ అనేది రెన్యూబుల్ టెక్నాలజీగా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. బట్ స్టిల్ కొన్ని స్టడీస్లో ఏం చెప్తున్నారంటే వేస్ట్ కదా, అది వేస్ట్ ప్రోడక్ట్స్ కదా, సో వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి బర్న్ చేసినప్పుడు చాలా టాక్సిన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనం రెన్యూబుల్గా కన్సిడర్ చేయడం అంటున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ రెన్యూబుల్ టెక్నాలజీ. ఎందుకంటే దీన్ని మనం ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా మనం హీట్ని ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం కనుక. ద ప్రోగ్రామ్ ఆన్ ఎనర్జీ ఫ్రమ్ అర్బన్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్ రెసిడ్యూస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు జనరేట్ బయోగ్యాస్, బయో సిఎన్జీ అండ్ పవర్ ఫ్రమ్ డిఫరెంట్ వేస్ట్. ఏ వేస్ట్ తీసుకుంటుంది? వెజిటేబుల్ అండ్ అదర్ మార్కెట్ వేస్ట్, స్లాటర్ హౌస్ వేస్ట్, అగ్రికల్చర్ రెసిడ్యూస్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ ఎఫ్లూయెంట్స్ని ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని ప్రోగ్రామ్ ద్వారా మనకు బయోగ్యాస్, బయో సిఎన్జీ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పవర్ని జనరేట్ చేస్తున్నది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు ప్రమోట్ బయోమాస్ గ్యాస్ ఫైర్ బేస్డ్ పవర్ ప్లాంట్స్. బయోమాస్ గ్యాస్ ఫైర్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ టు మీట్ అన్మెట్ డిమాండ్ ఆఫ్ ద క్యాప్టివ్ పవర్ అండ్ థర్మల్ నీడ్స్ ఆఫ్ రైస్ మిల్స్. విలేజ్ దగ్గరలో ఉన్న రైస్ మిల్స్ని, అదర్ ఇండస్ట్రీస్ని, అలాగే విలేజెస్లోని లైట్నింగ్ పర్పస్కి, అలాగే అగ్రికల్చర్ వేస్ట్కి కావాల్సిన పవర్ని, అంటే వాటర్ పంప్ చేయడానికి కావాల్సిన పవర్ని, మైక్రో ఎంటర్ప్రైజెస్ కావాల్సిన పవర్ని ఈ బయోమాస్ గ్యాస్ ఫైర్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ద్వారా అక్కడ డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీగా ప్రమోట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీని వాళ్ళకి ఇవ్వచ్చు అని ఈ ప్రోగ్రామ్ది అనదర్ ఆబ్జెక్టివ్ అనమాట. MNRE ఈజ్ ప్రమోటింగ్ ద రీసెర్చ్ ఆన్ వేస్ట్ టు ఎనర్జీ బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ R&D ప్రాజెక్ట్స్. బయోగ్యాస్ పవర్ ఆఫ్ గ్రిడ్ జనరేషన్. The organic biodegradable waste from various sources such as cattle dung, animal waste, food, kitchen waste, poultry dropping waste, agro industry waste, etc. are the feedstock for biogas plants. ఇవన్నీ కూడా బయోగ్యాస్ ప్లాంట్స్ కావాల్సిన ఫీడ్ స్టాక్ అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. Financial assistance is provided on the capital cost for demonstration projects that are innovative in terms of generation of power from municipal or industrial waste. Financial incentives are given to municipal corporations for supplying garbage free of cost at the project site for providing land. Incentives are given to the state nodal agencies for promotion, coordination and monitoring of such projects. Financial assistance is given for carrying out studies on waste to energy projects covering full cost of such studies. Assistance is given in terms of training course, workshops, seminars, awareness generation. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అదర్ అసిస్టెన్స్ అనేది వేస్ట్ టు ఎనర్జీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్సెంటివ్స్ అనమాట. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ. ఇండియా ఇస్ దట్ నేషన్ స్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ కోల్ ఈజ్ చీపర్. కోల్ మనకి చీప్గా దొరుకుతుంది కనుక జియోథర్మల్ ఎనర్జీని బయటికి తీయడానికి కావాల్సిన కాస్ట్ని ఇండియా బేర్ చేయలేదు. సో అందుకే ఇది ఇంకా స్టిల్ నేషన్ స్టేజ్లో ఉందన్నమాట. బట్ విత్ ఇంక్రీజింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ కోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్, ఇండియా ఈజ్ నౌ ఆల్సో లుకింగ్ ఎట్ డెవలపింగ్ క్లీన్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక కోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్తో మనకు జియోథర్మల్ ఎనర్జీ వైపు గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ సపోర్టింగ్ రీసెర్చ్ ఇన్ జియోథర్మల్ ఎనర్జీ ఫర్ ఓవర్ 2 decades. Geothermal policy envisages to make substantial contributions to India's long-term energy supply and reduce our national greenhouse gases emissions ని reduce చేయడానికి, అలాగే సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ కోసం మనకి రెన్యూబుల్ ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి కనుక జియోథర్మల్ పాలసీని తీసుకురావడానికి ఇండియా ప్రయత్నిస్తుంది. బై డెవలపింగ్ సస్టైనబుల్, సేఫ్, సెక్యూర్, సోషల్లీ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబుల్ జియోథర్మల్ ఎనర్జీ ఇండస్ట్రీ. ద జియోథర్మల్ ఎనర్జీని ఆల్రెడీ పొటెన్షియల్ అంతా ఎస్టిమేట్ చేశారు. దట్ ఈస్ మోర్ దెన్ 10,000 megawatt in India, but it has remained untapped so far. In India, exploration and study of geothermal fields started in 1970 స్టార్ట్ చేశారు. అప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 350 జియోథర్మల్ ఎనర్జీ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసింది. అందులో మోస్ట్ ప్రామిసింగ్ ఏంటంటే పూగా వ్యాలీ ఆఫ్ లదాఖ్. దేర్ ఆర్ 7 geothermal provinces India: హిమాలయ, సోహానా, వెస్ట్ కోస్ట్, కాంబే,
Sonata, Son, Narmada and Tapi, Godavari and Mahanadi. Ongoing projects, magnetotelluric investigations అంటే జియోథర్మల్ ఎనర్జీ అక్కడ ఉందా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది ఈ స్టడీ ద్వారా. తట్టాపాండి జియోథర్మల్ ఏరియా ఇన్ మధ్యప్రదేశ్ అండ్ పూగా జియోథర్మల్ ఏరియా ఇన్ లడాక్ రీజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ద ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు జియోథర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా. నెక్స్ట్ టైడల్ పవర్. టైడల్ ఎనర్జీ అనే టైడల్ పవర్ అనేది టైడల్ ఎనర్జీ అండ్ టైడల్ పవర్ అనే ఒకటే. టైడల్ పవర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ హైడ్రో పవర్ ఎనర్జీ దట్ ఎక్సైజెస్ ఎనర్జీ ఆఫ్ ఓషనిక్ టైడ్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఓషనిక్ టైడ్స్ యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. అకార్డింగ్ టు MNRE, ద టోటల్ ఐడెంటిఫైడ్ పొటెన్షియల్ ఆఫ్ tidal energy is about 12,455 megawatt with potential locations identified at Kambhat and Kutch regions and large backwaters where barrage technology could also be used. The total theoretical potential of wave energy in India along the country's coast is estimated at 40,000 megawatts అని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్స్. The Gulf of Cambay and Gulf of Kutch in Gujarat on the west coast show potential for tidal energy. However, the capital cost for tidal energy is very high. చెప్పాను కదా ఇందులో జియోథర్మల్ లాగే టైడల్ పవర్ జనరేట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట డ్యూ టు హై సివిల్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఓషన్లో కన్స్ట్రక్షన్ చేయాలి, అలాగే హై పవర్ పర్చేస్ టారిఫ్స్. సో టైడల్ ఎనర్జీ స్టిల్ ఇన్ R&D phase in India and it has not been implemented on commercial scale in India. Next, కన్వెన్షనల్ ఎనర్జీ పవర్స్లో థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఈస్ థర్మల్ ఎనర్జీ? సింపుల్, ఇట్ ఈస్ బేసికలీ హీట్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఒక హీట్ ఎనర్జీ అనమాట. దీనికి వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ పవర్ ఇన్ ఆటోమొబైల్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ యూజ్ సచ్ as cooking, pressing, cloths, etc. Power plants converts thermal energy into electricity. Example, coal based power plants, nuclear power plant, geothermal plants. దీన్ని మనం బేకరీస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం థర్మల్ ఎనర్జీని. ఇట్ ఆల్సో యూజ్డ్ ఇన్ రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఇన్సినేటర్స్ ఫర్ బర్నింగ్ వేస్ట్. బాంబ్ ఎక్స్ప్లోషన్స్ జరిగినప్పుడు ఇట్ విల్ రిలీజెస్ ట్రమెండస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విచ్ బర్న్స్ థింగ్స్ అరౌండ్. ఇవన్నీ కూడా థర్మల్ ఎనర్జీ అప్లికేషన్స్. చూడండి, మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఇండియాస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ కమ్స్ ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. అందులో 85% థర్మల్ పవర్ జనరేషన్ కోల్ బేస్డ్ అనమాట. అందులో ఇప్పుడు మన 10 బిగ్గెస్ట్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా ఆర్ ఆల్ కోల్ ఫైర్డ్. అవి మనం ఇప్పుడు చూస్తాం. విత్ 5 of them ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై స్టేట్ రన్ NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దాన్ని ఆపరేట్ చేస్తుంది. అందులో 10 బిగ్గెస్ట్ చూస్తాం ఇప్పుడు యాజ్ ఆఫ్ జూలై 2020. చూడండి, ఈ రీడింగ్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా మారచ్చు. సో ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. As of July 2020, India has a total thermal installed capacity of 231.45 gigawatt. Almost 86% of our thermal power is obtained from coal, the rest from lignite, diesel and gas. అందులో ద ప్రైవేట్ సెక్టర్ ఎంత జనరేట్ చేస్తుంది? 46.9% of India's thermal power, where states and center generating 27.9% and 25.3% respectively. ఇంపార్టెంట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ 10 చూస్తున్నాం. ఇందులో 10లో ఫస్ట్ వన్ ఏంటంటే వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ in Singrauli district of Madhya Pradesh. It has with an installed capacity of 4,760 megawatt. చెప్తున్నాను కదా, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో మీరు ఎప్పటికప్పుడు టైం టు టైం చూసుకొని అప్డేట్ చేసుకోండి మీ నోట్స్లో. అయితే ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్ బేస్డ్ ఆన్ కోల్ అనమాట ఇవన్నీ కూడాను. వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై NTPC. ద ప్లాంట్ యూజెస్ కోల్ ఎక్కడి నుంచి సప్లై చేస్తారు దీనికి? నిగాహి మైన్ నుంచి. అండ్ వాటర్ ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకుంటుంది? డిశ్చార్జ్ కెనాల్ ఆఫ్ సింగ్రోలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఈ పవర్ స్టేషన్ డిశ్చార్జ్ చేస్తుందో వేస్ట్ వాటర్, దాన్ని వీళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే రష్యన్ కంపెనీస్ దీనికి కావాల్సిన టర్బైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. చెప్పాను కదా, ఫ్యాక్ట్స్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి టైం టు టైం. The Mundra thermal power station located in Kutch district of Gujarat, and it is currently the second biggest operating thermal power plant in India. It is a coal-fired power plant owned and operated by Adani Power. The coal used for this power plant, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి కావాల్సిన కోల్ని మనం ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. The plant's water source ఎక్కడి నుంచి వస్తుంది? Sea water from the Gulf of Kutch. Next, Mundra ultra mega power plant is also located in Kutch district, and it is the third largest thermal power plant in India. It is a coal-fired power plant owned and operated by Coastal Gujarat Power Limited. It is a subsidiary of Tata Power. This plant features supercritical boiler technology. దీని మెయిన్ ఫీచర్ అనమాట.
Sasan Ultra Mega Power Plant. It is located in Sasan village of Singrauli district in MP. It has an installed capacity of 3960 megawatt, owned and operated by Reliance Power. It is one of India's biggest power plant, integrated with coal mine. It utilizes coal from Muher and Moheri Amlahori coal mines, draws water from Govind Vallabh Pant Sagar Reservoir for its operations. It supplies reliable and low-cost power to approximately 420 million people across 7 states. Next, Tiroda Thermal Power Plant. It is also a coal-based power generation plant in Maharashtra. It is owned and operated by Adani Power Maharashtra. The power plant uses state-of-art supercritical technology and draws water from Wainganga river నుంచి దీనికి కావాల్సిన వాటర్ని తీసుకుంటుంది. తాల్చర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అంగుల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషా. ఇట్ ఈస్ ఆల్సో coal-fired power plant owned and operated by NTPC. The coal used by the coal economy supplies in Talcher Super Thermal Power Station. ఈ తాల్చర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? లింగరాజ్ బ్లాక్ ఆఫ్ తాల్చర్ కోల్ ఫీల్డ్. ద ప్లాంట్ యూజెస్ వాటర్ ఫ్రమ్ సమల్ బ్యారేజ్ రిజర్వాయర్ ఆన్ ద బ్రాహ్మణి రివర్ ఇన్ ఒడిషా. నెక్స్ట్, రిహాంద్ థర్మల్ పవర్ స్టేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రిహాంద్ నగర్ సోనేభద్ర district of UP. It is owned and operated by NTPC. Its coal is sourced from Almori and Almoric expansion and Dudichua mines in Madhya Pradesh. Water is sourced from Rihand reservoir built on Son river. The plant supplies electricity to various states in northern parts of India. Northern parts of India ki దీని నుంచి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ సప్లై చేయబడుతుంది. సిపాత్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ సిపాత్ బిలాస్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇట్ ర్యాంక్స్ ఎట్ 8th largest థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై NTPC. ఇక్కడ కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? దీపికా మైన్స్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. దీనికి కావాల్సిన వాటర్ అనేది రైట్ బ్యాంక్ కెనాల్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ హాస్డియో బ్యారేజ్ నుంచి వస్తుంది. నెక్స్ట్, చంద్రపూర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. It is located in Chandrapur, Maharashtra. It is the biggest power plant operated by Maharashtra State Power Generation Company. The coal for the plant was sourced from Durgapur and Padmapur collieries of Western Coalfields Limited. The power plant draws water from Ira and Chargaon dams for its operations, and it meets 25% of the electricity needs of the Maharashtra. Next, NTPC Dadri National Capital Power Station. It is owned and operated by NTPC. It is located in Gautam Budh Nagar district of Uttar Pradesh. ఇది మనకి 48 kilometers ఉంది మన న్యూఢిల్లీ ఇండియన్ క్యాపిటల్ నుంచి. ఇక్కడ కావాల్సిన కోల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే పిప్రావార్ మైన్స్ ఆఫ్ జార్ఖండ్. ద గ్యాస్ ఇస్ సోర్స్డ్ ఫ్రమ్ గేల్ హజీరా బిజాపూర్ జగదీష్పూర్ పైప్ లైన్. దీని వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పర్ గంగా కెనాల్ నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఇక్కడతో మన ఈ వీడియోని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Groups Master, and also press the bell icon for regular updates and notifications. Like this video and share this video with your friends. Thank you very much.